కన్వీనర్ శ్రీరాంపూర్ డివిజన్ కన్వీనర్ బాజీ సైదా గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఐఎన్టీసీ నాయకులు శంకర్రావు గారు, సిఐటియు నాయకులు జగన్ గారు, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మన సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఐఎఫ్టి నాయకులు బ్రహ్మానందం గారు, అదేవిధంగా ఇతర వేదిక మీద ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులకు, ఎస్ఆర్పి ఓసీ కార్మిక సోదరులందరికీ నమస్కారాలు. సార్, ప్రధానంగా ఈరోజు ఎందుకంటే రేపు 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జరగబోతూ ఉన్నది. ఈ సమ్మె ఎందుకు జరగబోతూ ఉన్నది? ఇది కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం రాబోతున్నదనే కార్మిక సంఘాలు ఏకమై ఈనాడు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలలో సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, అదేవిధంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. వారికి అనుకూలంగా వారు చేసుకుంటూనే ఉంటారు. ఏ సంఘం ఆ సంఘం తరఫున సిద్ధాంతపరంగా చేసుకుంటారు. అయినా అన్నీ పక్కన పెట్టి ఈరోజు ఒకే తాటి మీదకి అన్ని కార్మిక సంఘాలు వచ్చినాయంటే కార్మిక వర్గానికి ఎంత నష్టం జరగబోతుందో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలందరూ కలిసి ఒక నిర్ణయం చేసిండ్రు. మీ భారతదేశంలో బాగా ఈ చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి, మేము పెట్టుబడులు పెట్టమని మీరంటా ఉన్నారు. మేము పెట్టుబడి పెట్టే సమస్య లేదు, కొన్ని కార్మిక చట్టాలను మార్పులు చేస్తే మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పారిశ్రామికవేత్తలు చెప్పడం జరిగింది. పారిశ్రామికులకు అనుకూలంగా ఈనాడు ఏదైతే బీజేపీ మోడీ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం మొత్తం 29 చట్టాలను 4 కోడ్లుగా విభజించింది. 4 కోడ్లను అమలు చేయాలి అని అందులో కార్మిక వర్గాన్ని తీవ్రమైనటువంటి హక్కులు అన్నీ తీసివేసి ఆ కోడ్లను ప్రతిపాదన పార్లమెంట్లో పెట్టడం జరిగింది. పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఏప్రిల్ 1 నుండి అమలు కాబోతూ ఉన్నది. మరి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనే నిర్ణయించిన అన్ని కార్మిక సంఘాలు ఏంటి మరి మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మనం అది చేస్తూ ఉన్నాం. ఎన్నో ఈ భారతదేశంలో మనకు స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలను తయారు చేసుకున్నాం. అలాంటి చట్టాలను కూడా ఇవాళ కాల రాస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అందుకే స్టాండింగ్ ఆర్డర్స్ మొత్తం కంప్లీట్గా తీసివేసే పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. ఇక ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఉద్యోగ భద్రత ఏంది? మనం అపాయింట్మెంట్ అయినాక 60 సంవత్సరాలు వచ్చేదాకా చేస్తూ ఉన్నాం. అది ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగం అనేది. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం అవకాశం లేదు. నిన్ను 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, 3 సంవత్సరాలు తీసుకోవచ్చు, 4 సంవత్సరాలు మాత్రమే తీసుకోవచ్చు. తర్వాత నాకు పని లేదా పో అంటే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అంటే పర్మనెంట్ వర్కరు కార్మికుడు ఉండకూడదు అనే పద్ధతులలో ఈనాడు ఆ 4 కోడ్లలో పొందుపరచడం జరిగింది. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈనాడు సమ్మె చేస్తాను. మనం బోనస్ చట్టాలు సాధించినాం. అనేక బోనస్, దీపావళి బోనస్ కానీ, అదేవిధంగా ఇతర స్థానికంగా ఉన్నటువంటి మనం 10% నుండి ఈరోజు 33% వరకు లాభాల వాటా కానీ, ఇతర 3 నెలల లాభాల బోనస్ కానీ, ఇవన్నీ బోనస్ చట్టాలే ఉండకూడదని ఆ చట్టాలను తీసివేసడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ 4 కోడ్లలో పొందుపరిచింది. అదేవిధంగా సర్వీస్ కండిషన్స్ కూడా ఉన్నాయి. మనకు ఏంటంటే ఉద్యోగ భద్రత ఉండదు. మనం ఏదైనా ఒక ఛార్జ్షీట్ ఇచ్చినా ఛార్జ్షీట్కి సమాధానం రాసి, సస్పెండ్ చేసినా సమాధానం రాసి, ఇక్కడ ఒకవేళ మేనేజర్ వినకపోతే మనం ఏం చేసేది, డైరెక్ట్ పోయి మనం కన్సలేషన్ పెట్టేది. కన్సలేషన్లో గెలిచి ఆ మస్టర్లు తీసుకునే అవకాశం మనకు ఉండేది. ఇప్పుడు కన్సలేషన్ లేదు, కోర్టుకు పోయే అవకాశం లేదు. ఉద్యోగం తీసివేసినా కానీ కోర్టుకు పోయినా వాళ్లకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అందుకే ఉద్యోగ భద్రత అనేది ఉండదు. ఎవరినైనా నిన్ను ఎప్పుడైనా తీసేసే హక్కు
ఈ మేనేజ్మెంట్కి ఉంటుంది. నువ్వు కోర్టుకు పోయినావు అనుకో, కోర్టుకు పోతే లేదు అనేది. అవసరం అనుకుంటే ఉద్యోగాలు వాళ్ళకి కావాలనుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ పర్మనెంట్ ఉద్యోగ అవకాశం అనేది మనకి ఈ సింగరేణిలో కానీ ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ఎక్కడా లేనటువంటి తీవ్రమైనటువంటి నష్టపరిచే విధంగా ఈ కార్మిక చట్టాలను తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మనం గ్రాట్యుటీ సంపాదించుకున్నాం. అదేవిధంగా సిఎంపిఎఫ్ 12% మనకు కట్ అవుతూ ఉన్నది. 12% మేనేజ్మెంటు చేస్తూ ఉన్నది, మేనేజ్మెంట్ కలుపుతూ ఉన్నది. కానీ ఇక నుండి 10%మే దానికి వర్తింపజేసిండ్రు. ఆ 10% మనకు కట్ అవుతుంది, 10% వాళ్ళు ఇచ్చేది ఉంటే ఇస్తారు, లేకుంటే లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మనకు పెన్షన్, ఇప్పుడు మనం పెన్షన్ తీసుకుంటాను థర్డ్ బెనిఫిట్గా, ఈ పెన్షన్ కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక పెన్షన్ అనేది ఉండదు. అదేవిధంగా వేజ్ బోర్డు కూడా, మనం వేజ్ బోర్డు ఏం చేసేది 5 జాతీయ కార్మిక సంఘాలు, అదేవిధంగా ఇటు యాజమాన్యం తరపున వాళ్ళు కూర్చొని కోల్ ఇండియా చైర్మన్, ఇతర అన్ని ఏరియాల బొగ్గు కానీ చైర్మన్లు అందరూ కూర్చొని పరిష్కారం చేసుకునేది. వేజ్ బోర్డు మాకు ఇంత పేమెంట్ కావాలి, ఇంత పెరగాలి, మీరు ఇంత ఇవ్వండి అనేది మనం డిమాండ్ చేసేది. 30% 40% పెంచాలని మన యూనియన్లు డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు వేజ్ బోర్డులో అది లేదు, సమస్య లేదు. వేజ్ బోర్డు అనేది రద్దు అవుతూ ఉన్నది. దానికి ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే వీళ్ళకి ఎంత జీతాలు ఉన్నాయో అంత జీతాలు ఉండాలి కనుక ఇంతే పెంచుతామంటే దానికి మనం అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా యూనియన్లు పెట్టుకునే పరిస్థితి లేదు. యూనియన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక 7 కలిసి మనం పెట్టుకునేది యూనియన్. ఏ యూనియన్ అయినా 7 రిజిస్ట్రేషన్ చేయించుకొని యూనియన్ పెట్టేది. అటువంటి యూనియన్ పెట్టలేనటువంటి అవకాశాన్ని ఈ దీంట్లో 4 కోడ్లలో పొందుపరిచేయండి. ఈ విధంగా రేపు సమ్మె చేయాలి, ఏదో ఒకటి జరుగుతుంది. మనం వ్యతిరేకంగా సమ్మె నోటీస్ ఇస్తాం, మేనేజ్మెంట్ ఇంటలేదు కనుక సమ్మె నోటీస్ ఇస్తాం. సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజులు 16 రోజులు అయిన తర్వాత ఒకవేళ ఆర్ఎల్సీ కనుక ఒప్పుకోకపోతే, మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే మనం సమ్మె చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సమ్మె చేసే పరిస్థితి లేదు. 60 రోజుల తర్వాత సమ్మె చేయాలి. ఆ 60 రోజుల తర్వాత సమ్మె చేయాలంటే మరి ఈ లోపల కార్మిక వర్గాన్ని 51% వాళ్ళను మెజార్టీ 51% వాళ్ళు సమ్మె చేద్దామని అంటేనే సమ్మెలకు పోవాలి తప్ప ఇక సమ్మెలకు పోకుండా. అంటే ఇటు కార్మిక సంఘాల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది. అదేవిధంగా కార్మికులకు కూడా ఎలాంటి బెనిఫిట్లు, ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ, పెన్షన్ ఇవన్నీ తీసివేసే పరిస్థితి ఈనాడు ఏర్పడబోతూ ఉన్నది. అందుకే ఈనాడు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీదకి వచ్చినాయి. ఇక మేమంటా ఉన్నాం, మరి ఇన్ని కార్మిక సంఘాలు, కార్మికుల సంఘాల విభేదాలు ఉన్నప్పటికీ కూడా విభేదాలన్నీ పక్కకు పెట్టి ఈనాడు ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మరి ఈనాడు కార్మికులు హాజరవుతారా మీరు డ్యూటీలకు? ఎందుకంటే ఈ మొత్తం ఒక ఓసి నడిస్తే చాలే, అండర్గ్రౌండ్ మైన్స్ బంద్ అయినా మంచిదే, నష్టాలలో అండర్గ్రౌండ్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి, ఓసి నడిస్తే చాలు అనే పరిస్థితిలో యాజమాన్యం ఉంటుంది. ఏదో తైలం రాసినట్టు ఓ ప్లేట్ అంటారు, లేకుంటే ఒకటికి 2 మాస్టర్లు అన్నారు. మనం చూసినాం కదా, ఏవో ఒకటి ఆశ చూపుతారు. బిర్యానీ ప్యాకెట్లు తెస్తారు, మరి రోజు దేరు బిర్యానీ ప్యాకెట్లు. ఆ రోజు మాత్రం బిర్యానీ ఏదంటే అది తెస్తారు, చలో నడపాలని, బొగ్గు ఉత్పత్తి తేవాలని ప్రయత్నాలు చేస్తారు. కనుక మేము దయచేసి చెప్పేది ఏంటంటే, అరే మన హక్కులు పోతూ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు ప్రాణత్యాగాలు చేసి సాధించిన హక్కులనే పోతూ ఉన్నాయి. ఈ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? పెన్షన్ ఉండలేదు, 18,000 జీతమే. ఇక ముందు అపాయింట్మెంట్ అయితే సూపర్వేర్కు ఆ టైం 18,000 రూపాయలే ఇస్తారు తప్ప అదనంగా జీతం అనేది ఉండదు. ఈ పద్ధతిలో కాంట్రాక్ట్ లేబర్ కంటే అధ్వానంగా ఈ పర్మనెంట్ కార్మికులను తీసుకురాబోతూ ఉన్నది. కనుక మనం ఈ సమ్మె విజయవంతం చేయవలసిన అవసరం ఉన్నది. దయచేసి ఆనాడు ఎవ్వరు ఈ ఓసి మీదకి రాకుండా మీరు అందరు అక్కడ, మీరు కొందరు లోపలికి వచ్చేవరకల్లా మాస్టర్లు పడి వెళ్ళిపోదాం చూద్దామని వచ్చేవరకల్లా మేము వచ్చే కార్మిక సంఘాలు పోలీసు వాళ్ళు మామూలు అప్పుడు ఇది ఆపకుండా దయచేసి ఎవరు రాకండి, మంచిగా ఉండండి, ఒకరోజు రెస్ట్ తీసుకోండి.
ఈ మన హక్కులన్నీ పోతూ ఉన్నాయి, మన తల మీద మెడకత్తిలాగా ఉన్నది. రేపు ఏప్రిల్ 1 నుండి అమలు కాబోతూ ఉన్నది. కనుక దయచేసి ఎవరు డ్యూటీలకు రావద్దని ఈ ఓసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.